వాస్తవాలతో కూడినటువంటి నిజాలు, జరిగిందో లేదో తెలియకుండా మనం మాట్లాడలేము. కాబట్టి జరిగిన యథార్థ సంఘటనలు రాష్ట్ర ప్రజల ముందు పెట్టడానికి ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, గౌరవ మంత్రి అనధికారిక ముఖ్యమంత్రి నారా లోకేష్ గారు, వీరు ముగ్గురు గత ప్రభుత్వంలో చాలా తీవ్రమైనటువంటి విమర్శలు చేసి ఇప్పుడున్న ప్రభుత్వాన్ని చాలా చాకచక్యంగా నడుపుతున్నటువంటి ధీరులు, శూరులు అని అనుకోవాలి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి రెండెద్దు చక్రాల బండుల్లాగా ముఖ్యమంత్రి గారు, వారి తనయులు, అట్ ది సేమ్ టైం ఆ తెలుగుదేశం పార్టీ యుద్ధరంగంలో ఎప్పుడైనా కర్ణుడు యుద్ధం చేస్తున్నప్పుడు ఆ యుద్ధరంగంలో ఆ యుద్ధం చేసేటువంటి ఆ వాహనం యొక్క చక్రం ఎక్కడైనా కింద పడిపోతే దాన్ని కర్ణుడిలాగా తన భుజాల మీద వేసుకొని లేపటానికి, మళ్ళీ యుద్ధం చేయడానికి వాళ్ళకి సహకరించేటువంటి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు చాలా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్నారు. సో వీళ్ళ ముగ్గురికి సంబంధించినటువంటి మాటలు, వీళ్ళ ముగ్గురికి సంబంధించినటువంటి వాగ్దానాలు, వీళ్ళ ముగ్గురికి చెందినటువంటి కొన్ని ప్రభుత్వం చేసేటువంటి కార్యక్రమాలు, అంటే భవిష్యత్తులో మేము ఇది చేస్తాం అది చేస్తామని చెప్పినటువంటి హామీ, వీటన్నిటికి సంబంధించి రాష్ట్ర ప్రజలు వాళ్ళని నమ్మారు. వాళ్ళు మాత్రమే ఈ రాష్ట్ర భవిష్యత్తుని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, నిరుపేదలు, అగ్రవర్ణాలలో ఉన్నటువంటి నిరుపేదలు, రైతులు, విద్యార్థులు, మహిళల సమస్యల్ని చాలా క్షుణ్ణంగా అధ్యయనం చేసినటువంటి వ్యక్తులుగా వాళ్ళని భావించి 124 సీట్లు ఇచ్చారు.